కార్లు లేదా బైకులు రెంట్‌కి ఇవ్వడం గురించి మీరు విని ఉంటారు. కానీ అమ్మాయిల్ని కొన్ని గంటల పాటు రెంట్‌కు తీసుకొని, కావాలంటే పెళ్లి చేసుకొని, ఆ తర్వాత విడిపోయే వింత రూల్ ఉన్న దేశం గురించి ఎప్పుడైనా విన్నారా? అంతేకాదు, ఇక్కడ చాలామంది మహిళలు ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. ఇంకా ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే విడాకులు తీసుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పుకుంటారు. అది మాత్రమే కాదు, ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై కూడా ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. టీవీ చూడడం పైన కూడా నియంత్రణ ఉంటుంది. అలాగే మగవాళ్ళు షర్ట్స్ వేసుకోవడానికి కూడా ఇక్కడ ఎవ్వరూ అనుమతించరు. ఈ రూల్స్ అన్నీ వింటే ఈ దేశం ఏదో నార్త్ కొరియా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ దేశం దానికంటే కూడా చాలా శక్తివంతమైనది. అయితే అసలు ఆ దేశం ఏది? ఈ దేశానికి 2 పేర్లు ఎందుకు ఉన్నాయి? ఇక్కడ నిజంగానే కొన్ని గంటల పాటు మాత్రమే ఉండే పెళ్ళిళ్ళు జరుగుతాయా? అందుకే ఇక్కడ విడాకుల సంఖ్య ఎక్కువగా ఉందా? వ్యభిచారం చేస్తే మరణశిక్ష విధించే దేశంలో లక్షల మంది అదే పనిలో ఎలా ఉన్నారు? ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కువగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ దేశం మరేదో కాదు, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్తో ఉద్రిక్తత పరిస్థితుల్లో ఉన్న ఇరాన్. ముందుగా ఇరాన్ దేశం పేరు మరియు దాని చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇరాన్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు ఈ దేశాన్ని పర్షియా అని పిలిచేవారు. కానీ ప్రస్తుతం దీన్ని అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని అంటున్నారు. పర్షియన్ భాషలో ఇరాన్ అనే పదానికి ఆర్యన్లు భూమి అనే అర్థం వస్తుంది. ఇక్కడి ప్రజలు తాము ఆర్య వంశానికి చెందిన వారిమని బలంగా నమ్ముతారు. అలాగే తమ పురాతన వారసత్వాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు. భౌగోళికంగా కూడా ఇరాన్ చాలా కీలకమైన ప్రాంతాల్లో ఉంది. ఈ దేశం దాదాపు 10 వేరే దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. టర్కీ, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తుర్కిస్తాన్, ఆర్మేనియా వంటి దేశాలు ఇరాన్ చుట్టూ ఉన్నాయి. అజర్బైజాన్ వంటి దేశాలు కూడా ఇరాన్కు సరిహద్దులుగా ఉన్నాయి. ఇరాన్ రాజధాని నగరం తెహరాన్. ఇది ఆ దేశంలోని అతిపెద్ద నగరం మాత్రమే కాదు, ప్రధాన ఆర్థిక కేంద్రంగా కూడా నిలిచింది. ఇంకా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే, ఇది కేవలం చమురు మీద మాత్రమే ఆధారపడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే పిస్తా పప్పులో దాదాపు 20% ఇరాన్ నుంచే ఎగుమతి అవుతుంది. అందుకే ఈ దేశాన్ని క్యాపిటల్ ఆఫ్ పిస్తా అని కూడా పిలుస్తారు. పిస్తా వ్యాపారం ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన మరియు ఖరీదైన కుంకుమ పువ్వు కూడా ఇక్కడ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాశ్మీర్ కుంకుమ పువ్వుతో పోలిస్తే ఇరాన్ కుంకుమ పువ్వుకే ప్రపంచ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంకా ఇరాన్ తివాచీలు లేదా కార్పెట్స్ గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచంలోనే అత్యంతమైన నాణ్యత కలిగిన కార్పెట్స్ ఇరాన్లోనే తయారవుతాయి. ఇవి కూడా ఈ దేశానికి ప్రధాన ఎగుమతి వస్తువుల్లో ఒకటి. అయితే ఇరాన్ అసలైన సంపద మాత్రం వారి నల్ల బంగారమైన చమురు నిలువలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం చమురు నిల్వల్లో దాదాపు 10% ఇరాన్ దగ్గరే ఉన్నట్టు అంచనా. సుమారు 25 బిలియన్ బ్యారియర్ల పైగా చమురు నిల్వలు ఈ దేశంలో ఉన్నాయని చెప్తున్నారు. ఇరాన్ వద్ద భారీ స్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి. అలాగే ఈ దేశం ప్రతిరోజు దాదాపు 4 బిలియన్ బ్యారియర్ల ఆయిల్ని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తుంది. ఈ ఆయిల్ ఎగుమతుల ద్వారానే ఇరాన్ భారీ స్థాయిలో ఆదాయం సంపాదిస్తుంది. అంతేకాదు, న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిలో కూడా ఇరాన్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి ఆ దేశం ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇరాన్లోని వింత చట్టాలు మరియు సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ దాదాపు 99% మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు. ప్రత్యేకంగా మహిళలపై ఇక్కడ చాలా కఠినమైన ఆంక్షలు ఉంటాయి. 9 సంవత్సరాల వయసు దాటిన ప్రతి అమ్మాయి బయటికి వెళ్ళే సమయంలో స్కార్ఫ్ లేదా హిజాబ్ తప్పనిసరిగా ధరించాలి. స్కార్ఫ్ లేకుండా ఏ మహిళ కూడా ఇంటి బయటికి రావడాన్ని అనుమతించరు. అయితే ఆంక్షలు కేవలం మహిళలకే కాదు, ఇక్కడ మగవాళ్ళపై కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వారు హాఫ్ ప్యాంట్స్ లేదా షర్ట్స్ వేసుకోవడం అనుమతించరు. కొన్ని సందర్భాల్లో ఈ రూల్స్ని ఉల్లంఘిస్తే శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు స్పోర్ట్స్ ఈవెంట్స్లోకి నేరుగా పాల్గొనడంపై కూడా ఎన్నో పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ మహిళలు చాలా ధైర్యంగా ఉంటారు. కొందరు అబ్బాయిల దుస్తులు వేసుకొని స్టేడియంలోకి వెళ్ళే మ్యాచ్లు చూసిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి.
ఇంకా ఇరాన్లో పెళ్లిళ్ళ వ్యవస్థ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పటికీ అక్కడ బాల్య వివాహాలపై తీవ్ర చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చట్టాల ప్రకారం తక్కువ వయసులోనే పెళ్లిళ్ళు జరగడానికి అవకాశం ఉండటం వల్ల ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్పై విమర్శలు వస్తుంటాయి. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఇరాన్లో షార్ట్ టర్మ్ మ్యారేజ్ అనే విధానం ఉంది. ఇందులో కొన్ని గంటల నుంచి కొంతకాలం వరకు మాత్రమే వివాహ బంధంలో ఉండే ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనినే సిగ్గా లేదా తాత్కాలిక వివాహం అని పిలుస్తారు. ఇక ఇరాన్లో పెళ్లి చేసుకునే ముందు కొన్ని ప్రత్యేక నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇరాన్లో పెళ్లి చేసుకోవాలంటే భర్త కంట్రోల్ మరియు కుటుంబ నియంత్రణపై నిర్వహించే అవగాహన తరగతులకి హాజరు కావడం కూడా తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మహిళలతో తప్పుగా ప్రవర్తించే వారిపై అక్కడ కఠినమైన సామాజిక మరియు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇంకా ఇరాన్లో విడాకుల సంఖ్య కూడా గత కొన్ని సంవత్సరాల్లో పెరిగినట్లుగా అనేక నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు ఇరాన్లో వ్యభిచారం పూర్తిగా చట్టవిరుద్ధం. షరియా చట్ట ప్రకారం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో దీనికి కఠినమైన శిక్షలు కూడా విధించబడతాయి. అయితే షియా ఇస్లామిక్ సాంప్రదాయాల్లో ఉన్న సిగ్గా అనే తాత్కాలిక వివాహ విధానం గురించి ఇప్పటికే పెద్ద చర్చ కొనసాగుతుంది. ఈ తాత్కాలిక వివాహ విధానం కారణంగా కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉండే సంబంధాలు కూడా చట్టబద్ధంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇరాన్లో ఈ వ్యవస్థపై ఎన్నో చర్చలు మరియు విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, పేదరికం, నిరుద్యోగం వంటి కారణాల వల్ల అండర్గ్రౌండ్ స్థాయిలో అక్రమ కార్యకలాపాలపై పెరిగినట్లుగా అనేక నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం ముఖ్యంగా తెహరాన్ వంటి పెద్ద నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. అప్పుడు ఇంటర్నెట్ మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరగడంతో ఈ వ్యవస్థ మరింత విస్తరించిందని కూడా నివేదికలు వెల్లడవుతున్నాయి. దీనివల్ల పేదరికంలో ఉన్న చాలామంది యువతులు కూడా ఈ పరిస్థితిలోకి వెళ్లాల్సి వస్తుందని నివేదికలు చెప్తున్నాయి. ఇంకా ఇరాన్లో టెక్నాలజీ మరియు మీడియా వినియోగంపై కూడా చాలా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ప్రభుత్వం శాటిలైట్ టెలివిజన్పై నిషేధం విధించింది. వెస్ట్రన్ కల్చర్ ప్రభావం ప్రజలపై పడకూడదని ఉద్దేశంతో ఈ నియమాలు తీసుకొచ్చినట్టు చెప్తుంటారు. ఇంటర్నెట్ విషయంలో కూడా ఇరాన్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. విదేశీ ప్లాట్ఫామ్స్ మరియు వెబ్సైట్లపై ప్రభుత్వం అనుమానంతో చూస్తుంది. వినియోగదారుల డేటా భద్రతపై కూడా అక్కడ పెద్ద చర్చ జరుగుతుంది. అందుకే ప్రభుత్వం తమకంటూ ప్రత్యేక నేషనల్ ఇంటర్నెట్ సిస్టమ్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఫేస్బుక్ వంటి అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కూడా పరిమితులు ఉన్నాయి. ఇరాన్లో కేవలం కొంతమంది ప్రజలు స్వేచ్ఛగా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని చెప్పుకుంటారు. ఇంకా ఆరోగ్యం మరియు అందం విషయంలో ఇరాన్ ప్రజల అభిరుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా తమ ముక్కు ఆకారం అందంగా ఉండాలని భావిస్తారు. అందుకే ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కూడా అక్కడ చాలా సాధారణంగా కనిపిస్తుంది. ముక్కుపై ప్లాస్టిక్ లేదా బ్యాండేజ్ పెట్టుకొని కనిపించడం కూడా అక్కడ ఒక ఫ్యాషన్ మరియు హోదాకి గుర్తుగా భావిస్తారు. కొందరు సర్జరీ చేయించుకోలేకపోయినా స్టైల్ కోసం బ్యాండేజ్ వేసుకొని తిరుగుతారని చెప్పుకుంటారు. ఇంకా ఇరాన్లో ఉండే ఆహారం కూడా చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో ఎన్నో రకాల వెరైటీలు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఎన్నో రకాల నాన్ వెజ్ వంటకాలు దొరుకుతాయి. ముఖ్యంగా ఇరాన్ దేశీ మీటి రుచి చూడకపోతే ఇరాన్ ట్రిప్ పూర్తి కాలేదని చాలామంది పర్యాటకులు చెప్పుకుంటారు. అలాగే ఇరాన్లో అతిథి మర్యాదలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరి ఇంటికైనా వెళ్తే ఫ్లవర్ బుకే లేదా చిన్ని గిఫ్ట్ తీసుకెళ్లడం అక్కడ మర్యాదగా భావిస్తారు. ఇంకా ప్రకృతి పరిస్థితులు విషయానికి వస్తే ఇరాన్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి చాలా స్వల్పంగా మాత్రమే వర్షం పడుతుంది. అందుకే దేశంలోని పెద్ద భాగం పొడి భూములు మరియు ఎండ ప్రాంతాలుగా కనిపిస్తాయి. అయినా కూడా ప్రజలు తమ అవసరాల కోసం వివిధ మార్గాల ద్వారా నీటిని సేకరించుకుంటారు. మరోవైపు ఇరాన్లో వాయు కాలుష్యం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రతి సంవత్సరం వేలాది మంది వాయు కాలుష్య ప్రభావంతో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని నివేదికలు కూడా చెప్తున్నాయి. ఇంకా ఇరాన్లో ఆల్కహాల్పై పూర్తిగా నిషేధం ఉంది. అయినప్పటికీ బ్లాక్ మార్కెట్ ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని చెప్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇరాన్లో ఒకేసారి 3 రకాల క్యాలెండర్లు వాడకంలో ఉన్నాయి. ప్రధానంగా సోలార్ హిజ్రా క్యాలెండర్ ఉపయోగిస్తారు. దాంతోపాటు
గెర్గోరియన్ మరియు ఇస్లామిక్ క్యాలెండర్లు కూడా అక్కడ ప్రాధాన్యంలో ఉన్నాయి. ఇంకా ఇరాన్లో విద్యకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. 1970 ప్రాంతంలో సుమారు 37% మాత్రమే ఉన్న అక్షరాస్యత రేటు ఇప్పుడు 90%కి పైగా చేరుకుంది. దీన్ని బట్టి ఇరాన్ విద్యా వ్యవస్థపై ఎంత దృష్టి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశం నుండి కూడా చాలామంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇంకా ఇరాన్ సైన్యం కూడా చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. వారి సైనిక వ్యవస్థకు మంచి శిక్షణ మరియు ఆధునిక సామర్థ్యాలు ఉన్నాయని చెప్తారు. క్రీడలో కూడా ఇరాన్ వెనకబడలేదు. ఇక్కడ నేషనల్ ఫుట్బాల్ టీం ఆసియా కప్ని 3 సార్లు గెలుచుకుంది. అలాగే వాలీబాల్, బాస్కెట్బాల్, స్కీయింగ్ వంటి క్రీడలకు కూడా అక్కడ మంచి ఆదరణ ఉంది. ఇరాన్లో యునెస్కో గుర్తించిన అనేక వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. ఈ ప్రదేశాలు ప్రపంచ నలుమూల నుండి వచ్చే పర్యాటకులకి విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రజలు కూడా పర్యాటకులతో చాలా స్నేహపూర్వకంగా మరియు మర్యాదగా ప్రవర్తిస్తారు. భారతదేశానికి ఇరాన్ ఒక మంచి మిత్ర దేశంగా భావించబడుతుంది. వీసా డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే సాధారణంగా కొన్ని రోజుల్లోనే ఇరాన్ వీసా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఒక వారం పాటు ఇరాన్లో ప్రయాణించడానికి సుమారు 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్తారు. ఇరాన్లో కనిపించే ఆసియాటిక్ చీతాలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన జాతుల్లో ఒకటి. అవి అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చివరిగా చెప్పాలంటే ఇరాన్ అనేది సాంప్రదాయ కట్టుబాట్లు మరియు ఆధునిక జీవనశైలి మధ్య సతులనం కోసం ప్రయత్నిస్తున్న ఒక ఆసక్తికరమైన దేశం. ఒకవైపు కఠినమైన ఇస్లామిక్ చట్టాలు, మరోవైపు అపరమైన చమురు సంపద. ఒకవైపు ఇంటర్నెట్పై ఆంక్షలు, మరోవైపు అందంగా కనిపించాలనే ఆసక్తితో పెరుగుతున్న ప్లాస్టిక్ సర్జరీలు. ఇలా ఇరాన్లో ఎన్నో విభిన్నమైన పరిస్థితులు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఈ దేశం తన ప్రాచీన నాగరికతను కాపాడుకుంటూనే అంతర్రాజకీయ రాజకీయాల్లో కూడా తనదైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇరాన్లోని వింతలు మరియు విశేషాలు మనల్ని ఆశ్చర్యపరిచిన అక్కడి ప్రజలు స్నేహపూర్వక స్వభావం, వారి సంస్కృతి పట్ల మాత్రం మనకి గౌరవం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తుంటే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఎవరికైతే ఇలాంటి వీడియోస్ తెలీదో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతలోపల వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.